తల్లి గర్భములో చిన్నాణువు చివరకు ప్రాణం పోయిన దేహాన్ని పాడపైన వల్ల కాటికి తోలేస్తారు. నీ వాళ్ళెవరు నీ వెంటరారు. చేసిన కర్మలన్నీ జ్ఞాపకాలతో మనసు దేహము విడిచిపెట్టిపోతుంది. దేహాన్ని కట్టెల్లో కాల్చే పిడికెడు బూడిద అవుతుంది. ఆ బూడిద మళ్ళ కాశీలో కలపటానికి కూడా కత్తేను. ఆ కట్ట ఈ కట్టెలు బూడిదవుతున్నాయి. ఒక్కసారి చూడండి ఓ మానవులారా, నీ చెప్పులు కూడా నువ్వు తీసుకొని వెళ్ళటం లేదు. నీ టవలు నీతో రాదు. అందమైన పెదాలు, అందమైన నోరు, అందమైన చర్మము మసవుతుంది. సౌందర్య గారు చూస్తుంది, రాజశేఖర్ గారు చూడండి, రాజీవ్ గాంధీ చూడండి, ప్రపంచాన్ని అలెగ్జాండర్ చూడండి, హిట్లర్ చూడండి, అశోకుని చూడండి. ఆ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయారు. ఇది నిజమా కాదా? మనశ్శాంతిగా బతకటమే గొప్పదని తెలుసుకున్నాను.